వచ్చే నెలాఖరుకు పూర్తి కానున్నటువంటి ఇంటింటి సర్వే పైలట్ గ్రామాల్లో 1.20 లక్షల కొత్త కార్డులు ఎన్నడిస్తారు. ఇంకా కొత్త కార్డులు ఎన్నిసార్లు సర్వే చేస్తారు, ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి? ఇలా నిరుపేద కుటుంబాలే ఇవాళ దరఖాస్తు చేసుకునే పొద్దున లేచి ఏదైనా పనికి పోతేనే కానీ 4 రూపాయలు వస్తేనే కానీ వాళ్ళ పూట గడవనటువంటి పరిస్థితి. సో మీరు సర్వేల పేరిట, దరఖాస్తుల పేరిట, గ్రామ సభల పేరిట, ప్రజాపాలన పేరిట ప్రజల టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రజని ఇలా మండల ఆఫీసుల చుట్టూ లేకపోతే సెక్రటరీల చుట్టూ సంక్షేమ పథకాల చుట్టూ తిప్పుకుంటా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. గతంలో బీఆర్ఎస్ అంతే, ఇప్పుడు కాంగ్రెస్ అంతే. అరే ఇప్పుడైనా ఈ ఉగాదికైనా కొత్త రేషన్ కార్డు వస్తుందేమో అని చెప్పేసి కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు నిరుపేద కుటుంబాలు. ఒక్కొక్కరికి పెళ్ళై 10 ఏళ్ళై పిల్లలై ఆ పిల్లలు కూడా ఇలా ఉద్యోగాలకో చదువులకు పోతున్నటువంటి పరిస్థితి. ఈ 10-12 ఏళ్ళ నుంచి మరి రేషన్ కార్డు ఎందుకు లేవా జారీ అంటే గత ప్రభుత్వం చెప్తుంది మేము 50,000 ఇచ్చినాం 60,000 ఇచ్చినాం అని. ఎక్కడ ఇచ్చినో ఎవరికి తెలియదు. మరి ఈ ప్రభుత్వం అని 15 నెలల ఇస్తుందా అంటే కాలయాపన చేస్తూ ఉన్నది. రోజు రోజుకు ఇంత ఆలస్యం అవుతున్నది తప్ప తొందరగా రేషన్ కార్డులు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఇట్లే రేపు లోకల్ బాడీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల దాకా రేషన్ కార్డులు తీసుకుపోయేటట్టున్నారు.